శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాలు రైతులకు భారీ నష్టం మిగిల్చాయి. గ్రామంలో సుమారు 200 ఎకరాల మొక్కజొన్న, 200 ఎకరాల అరటి తోటలు, అలాగే మిరప, నువ్వు, వరిసేని పంటలు నేలమట్టమయ్యాయి. పంటల నష్టాన్ని పరిశీలించేందుకు సిపిఎం రైతు సంఘ ప్రతినిధి బృందాలు గ్రామాన్ని సందర్శించాయి. మొక్కజొన్న పంటకు ఎకరాకు 50,000 నష్టపరిహారం, అరటి పంటి ఉద్యాన వంట పంటలకు ఎకరాకు 1 లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. పెట్టుబడంతా కూడా ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. మరొక 10-15 రోజుల్లోన పంట వస్తుందనే టైంలోన ఈవేళ 6 కాలాలు కష్టపడిన రైతు పని ఇవాళ బుగ్గిపాలైపోయింది. రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా మేము కోరుతున్నాం, అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇగో ఈ ప్రాంతాన్ని మీరు పర్యటించండి, ఈ రైతాంగం జరిగిన ఇబ్బందులు చూడండి, చూసాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఎకరాకి 50,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా కూడా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని వచ్చి ఈ పంట ఎంత నష్టపోయిందో ఇదంతా కూడా నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి గారు మాత్రం జోక్యం చేసుకొని వీళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బుడుమూరులో అకాల వర్షాల వల్ల, గాలి వానల వల్ల ఈరోజు సుమారు ఒక 200 ఎకరాలు జొన్న పంట, అదేవిధంగా ఒక 200 ఎకరాలు ఈ అరటి తోటలు, మిరప తోటలు మొత్తం అంతా కూడా ఈవేళ భూమికి పాతిపోయినాయి. మొత్తం అంతా కూడా రైతాంగం పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. మరొక 10-15 రోజుల్లోన పంట వస్తుందనే టైంలోన